సార్వత్రిక ఎన్నికలు ముగిసినా ఫలితం వెలువడేందుకు ఇంకా సమయం ఉన్నా రాజకీయ వర్గాల్లో టెన్షన్ మాత్రం పీక్ లెవెల్స్ లో ఉంది. వచ్చే నెల 23న జరిగే కౌంటింగ్ కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాకినాడలో ఈ ఉత్కంఠ మరో రేంజ్ లో ఉంది. కాకినాడ నగరాన్ని ఆనుకుని ఉండే రూరల్ నియోజకవర్గంలో గెలుపు తమదంటే తమదే అంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాకలు రేపుతున్న కాకినాడ రూరల్ నియోజకవర్గంపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ. పారిశ్రామికరణ వైపు వేగంగా అడుగులు వేస్తున్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేది ఎవరు? గత ఎన్నికలతో పోల్చుకుంటే 1% తక్కువ పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 75% పోలింగ్ నమోదు కాగా ఈ ఎన్నికల్లో మాత్రం 74% ఇక్కడ పోలింగ్ నమోదైంది. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 50,000కు పైగా ఓటర్లు అధికంగా ఇక్కడ ఓటు హక్కు సంపాదించుకున్నారు. కానీ ఓటింగ్లో మాత్రం 1% తక్కువగా నమోదైంది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పిల్లి అనంతలక్ష్మి కొనసాగుతున్నారు. ఆమె టీడీపీ తరపున మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. మరోవైపు వైసీపీ తరపున ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఈసారి పోటీలో ఉండగా, మరోవైపు జనసేన నుంచి పంతం నానాజీ ఇక్కడ బరిలో నిలిచారు. ప్రధానంగా ఈ ముగ్గురు మధ్యనే పోటీ ఉంటుందని చెప్పి తొలి నుంచి అనుకుంటున్నారు. ఎవరి సమీకరణాలు వాళ్ళవి, ఎవరి బలాబలాలు వాళ్ళతో ఎన్నికల రణరంగంలో పోరాడని పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే 2,49,000 మంది ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఉండగా 74.1% మాత్రమే పోలింగ్ నమోదైన పరిస్థితి అయితే ఉంది. కాకినాడ రూరల్ పారిశ్రామిక ప్రాంతం, టూరిజం సొగబులతో అలరారుతున్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాపులు, బీసీలే విజేతలను శాసిస్తారు. 2019 ఎన్నికల్లో 2,49,000 మందికి పైగా ఓటర్లు ఉండగా, గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 1,98,000 మంది ఓటర్లుగా నమోదయ్యారు. పేరుకే రూరల్ నియోజకవర్గమైన అత్యధికంగా అర్బన్ ప్రాంతంగానే ఉంటుంది ఈ నియోజకవర్గం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. కాకినాడ రూరల్ మండలాలతో పాటు కరప మండలం నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాలు 2 మండలాల్లోనూ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే కీలకం. ఆ తర్వాతి స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన శెట్టి బలిజలు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. ఇక రాజీ లేకుండా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించడంతో ప్రజలు తమ వైపే అన్న ధీమాతో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి ఉండగా, ప్రభుత్వ వ్యతిరేకతే తనకు అనుకూలంగా ఉందని వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నమ్మకంతో ఉన్నారు. ఇక ప్రధానంగా పోటీలో ఉన్న జనసేన అభ్యర్థి పంతం నానాజీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి అన్ని వర్గాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. జనసేన సిద్ధాంతాలే తన విజయానికి బాటలు వేస్తాయని కాన్ఫిడెంట్ గా ఉన్నారు నానాజీ. ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడంతో సామాజిక సమీకరణాలు ప్రధాన భూమిక పోషించబోతున్నాయి. వైసీపీ, జనసేన అభ్యర్థులు కాపులు కాగా, టీడీపీ తరపున బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళ. మరి ఎవరి ఓట్లు చిలాయి, ఎవరికి ఏ వర్గాలు అండగా ఉన్నాయి, తటస్థులు ఎవరి వైపు నిలిచారన్న దానిపైనే అభ్యర్థుల విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. టఫ్ ఫైట్ గా ఎన్నికలు సాగడంతో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో అన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. కుల సమీకరణాల పరంగా చూసుకుంటే కాపులు, అదేవిధంగా బీసీలు అత్యధికంగా ప్రభావం చూపించేటువంటి ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం నుంచి వైసీపీకి సంబంధించి కన్నబాబు, అదేవిధంగా జనసేనకు సంబంధించి పంతం నానాజీ ఈ ఎన్నికల బరిలో నిలిచారు. మరోవైపు శెట్టి బలిజీల సామాజిక వర్గానికి సంబంధించి పంతం పిల్లి అనంతలక్ష్మి ఇక్కడ పోటీలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఓటర్ ఎవరి వైపు మొగ్గు చూపించారనేది మాత్రం ఫలితాలు వెల్లడయ్యే వరకు ఆగవలసిందే. కానీ గెలుపు తమదే అనే ధీమా మాత్రం ప్రతి అభ్యర్థిలోనూ కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతం అభివృద్ధి, అదేవిధంగా టూరిజం పరంగా చేసిన అభివృద్ధి తమకు గెలుపునందిస్తాయని పిల్లి అనంతలక్ష్మి సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్తుంటే, తన ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు కలిసి వస్తుందని చెప్పేసి కురసాల కన్నబాబు చెప్తా ఉన్నారు. ఏవైనా ప్రజలు కోరుకునే మార్పు జనసేనతోనే సాధ్యం కాబట్టి తమకే గెలుపు వరిస్తుందని జనసేన అభ్యర్థి పంతం నానాజీ కూడా చెప్తా ఉన్నారు. ఇది కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి.